పవన్ కు గద్దర్ కుమార్తె వెన్నెల హెచ్చరిక. ఏంది? తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించే హక్కు ఎవరికి లేదని చెప్పి వెన్నెల గారు చెప్తా ఉన్నారు. ఏంది మరి? నిన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడిన, మొన్న అగ్రెసివ్ గా మాట్లాడిన, నిన్న మళ్ళీ కూల్ గా మాట్లాడిండ్రు. మరి ఏమైందా 2 days అనేది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసి ఉంటది. సో పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, ఇక ముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, నేను తెలంగాణకి వ్యతిరేకని కాదు, తెలంగాణ విభజించిన దానికి కూడా వ్యతిరేకని కాదు, ఏదైతే విభజించిన ప్రక్రియ ఉందో అది కరెక్ట్ గా లేదు అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి గతంలో నేను 11 days కూడా తెలంగాణ వచ్చినాక ఏం తినలేదు అది అని చెప్తా ఉన్నారు కదా. సరే, అంత పాస్ట్ దాన్ని ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరు కూడా ఇప్పుడు ఏంటంటే, ఇక ఉన్నది ఫ్యాన్ బేస్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడ్డరు, ఇక్కడ దాకా వచ్చుడు అనేది చిన్న థింగ్ అయితే కాదు. డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మీకు తెలంగాణలో కూడా అంత పవర్ ఉంది, అంత ఫ్యాన్ బేస్ ఉన్నది. మీరు ఇక్కడికి వచ్చి లించున్నా కూడా ఎవరు వద్దని అనట్లేదు. ఎందుకు వద్దన్నారు అంటే, ఎంతైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రాకు మీరు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆంధ్ర పర్సన్ గానే చూస్తారు. తెలంగాణకి ఎవరు వచ్చినా కూడా, మోదీ గారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా లించొచ్చి ఇక్కడ కాదని అనట్లేదు. కానీ అది ఏమైతుందంటే, మీరు ఆ రోజు నేను సభ పెడతా ఇక్కడ, ఏది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెడతా అని అన్నారు కదా, ఆ ఒక్కరోజు వద్దు అని అన్నారు అంతే. ఇంకా దానికి ముందు జరిగిన సిచ్యువేషన్లు ఏవేవైతే ఉన్నాయో దానిపైన ఈడున్న వాళ్ళు కోపంగానే ఉన్నారు. కానీ ఆంధ్ర ఉండి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ మంచిగానే ఉన్నారు. కానీ ఇట్లాంటి థింగ్స్ వల్ల వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కొంచెం కూల్ ఉండి మీరు కూడా ఒక 1 day గ్యాప్ తీసుకుని పెడితే, మీరేమన్నారు, జనసేనకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 1,00,000 మంది 2 లక్షల మంది ఉన్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ మీకే దానికన్నా ఎక్కువ మందే ఉన్నారు. జనసేన కనే కాదు, మీ అభిమానులు, మీకు జనసేనలో వారు లేకున్నా కూడా మీకోసం వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏమైంది, నేను అదే రోజు పెడతా అని మీరు అనేసే వరకు నచ్చలేదు కొంతమందికి. ఎందుకంటే గతంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోలేకపోతా ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. లేకపోతే మిమ్మల్ని ఎందుకు రానియారండి? తెలంగాణకును ఆంధ్రాకు ఒకటే దేవుడు అని చెప్పి మిమ్మల్ని చెప్తా ఉంటారు కదా. అట్లాంటప్పుడు మిమ్మల్ని అంతగానం ఇక్కడ చూసుకునేటప్పుడు ఎందుకు రానియకుండా ఉంటారు మిమ్మల్ని? అది ఒక్కటే అర్థం చేసుకోండి. అంతేగాని మీకు ఎవరు వ్యతిరేకి కాదు, ఆంధ్రాకు ఎవరు వ్యతిరేకి కాదు, మీరు కూడా తెలంగాణకు కాదని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అది మరి వెన్నెల గారు ఏం చెప్తా ఉన్నారు? సో ఈ ఇష్యూస్ అన్ని జరిగినాయి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా సీరియస్ అవుతా ఉన్నారు, అంతే తప్పించి ఏం లేదు ఆడ. మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. మరి ప్రజా గాయకుడుగా గద్దర్ కుమార్తె వెన్నెల తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉద్యమం, అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే ప్రజలను సహించారని చెప్పి ఆమె హెచ్చరిస్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు అన్న ముచ్చట ఏదైతే ఉందో, నేను తెలంగాణకు వ్యతిరేకిని కాదు, తెలంగాణను విభజించిన ప్రక్రియ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి అంటా ఉన్నారు కదా. ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే తెలంగాణ కోసం ఎంతమంది బలిదానాలు అయినాయి, ఎంతమందిని కొట్టిండ్రు, ఎంతమందిని హింసించిండ్రు, ఎన్ని చూసింది తెలంగాణకు ఒక హిస్టరీ ఉంది. అది తెలుసుకొని మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడండి. అంతేగాని ఏదో నేను ఇక్కడ రావాలి కదా అన్నట్టుగా మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కరెక్ట్ కాదని అంటా ఉన్నారు ఈరోజు. అంటే ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా పోరాడితే తెలంగాణ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు కదా, మేము ఇయ్యము, ఏం పీక్కుంటారు వీకోండి, రూపాయి కూడా ఇయ్యమని చెప్పి చెప్పిండ్రు కదా. అవన్నీ గుర్తు రావా అండి తెలంగాణ వాళ్ళకి? చెప్పండి. అవన్నీ ఎవరు మర్చిపోలేదు, మీరు అనుకుంటున్నట్టున్నారు. తెలంగాణ వాళ్ళందరూ కూడా మర్చిపోయినరు, నన్ను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారేమో మిమ్మల్ని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక హీరోగా తెలంగాణలో కూడా మీరు ఉన్నారు కాబట్టి గతం నుంచి అట్లా యాక్సెప్ట్ చేస్తారు. కానివ్వండి, ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కావచ్చు. మేబీ మీరు ఇక్కడికి వస్తానా ఎవరు వద్దని అన్నారు, కానీ ఒక టైం టేకింగ్ ప్రాసెస్ కావచ్చు. మేబీ మీరు వచ్చి లించున్నా మీ పార్టీ ఇక్కడ చేసినా కూడా ఎవరు ఓడించారు. ఇంకా రాజకీయాలను తారుమారు కూడా చేయవచ్చు. మీరు ఇక్కడ మీ పార్టీ నుంచి ఇక్కడ ఎవరైనా లించున్నా కూడా. సో మీరు మాట్లాడిన మాటలే ఏవైతే ఉన్నాయో అవే కొంచెం జనాలను బాధ పట్టిస్తూ ఉన్నాయి. అట్లాంటివి కాకుండా ఇంకా వేరే దగ్గర మాట్లాడినా అయిపోతుండే అని ఈరోజు అందరూ చెప్తా ఉన్నారు. మరి ఇటీవల హైదరాబాద్లో ఇక మస్తు మంది మాట్లాడినారు. ఏంటంటే మనం కూడా చేసినాం, ఒకటి చేసినాక పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర ఏదో ప్రెస్ మీట్ పెట్టుకున్నది, మీకు ఏమైతా ఉన్నది, ఎందుకు అందరు అట్లా చేస్తా ఉన్నారు అని చెప్పి ఇక ఫ్యాన్స్ కూడా ముందు వెనకాల ఆలోచించకుండా 100 మాటలు చెప్తా ఉన్నారు. తర్వాత కూడా మేము అదే చెప్తా ఉన్నాం, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు కూడా వ్యతిరేకి కాదు, ఇక్కడ రమ్మనే చెప్తా ఉన్నాం. కానీ మీరు తీసుకున్న టైం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను అదే చెప్పినా, ఎందుకంటే అక్కడ మీరు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆంధ్ర పర్సన్ లాగానే చూస్తారు. అంత ఆంధ్ర పర్సన్ అయినా ఇక్కడ రావద్దు, ఇక్కడ చేయొద్దు అని కాదు, చేయొచ్చు. కానీ ఇది టైం కాదు, అంతే. ఆ రోజు అనేది టైం కాదు. ఇప్పుడు రండి, మీరు
ఇప్పుడు పెట్టుకోండి, ఎన్ని మీటింగ్లన్నా పెట్టుకోండి, ఎవరు ఆపుతారు చూడండి, ఎవరు ఆపరు మిమ్మల్ని. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం. తెలంగాణలో రాజకీయ కార్యక్రమాలకు నిర్వహించేందుకు ఎవరికైనా హక్కు ఉందని, అయితే తెలంగాణ ప్రజల మనోభావాలకు గౌరవించడం కూడా అంతే ముఖ్యం అని చెప్పి వెన్నెల గారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది ఒక్కరు తెలుసుకోవాలి జనసేన సైనికులు, అంతే చెప్తాను. మిమ్మల్ని ఎవ్వరు మీకు వ్యతిరేకి కాదు, ఎవ్వరు కూడా మిమ్మల్ని అపోజ్ చేస్తలేరు, అది ఏందో తెలుసుకోండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడకుండా మీరు ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఇప్పటికైనా పలువురు తెలంగాణ నాయకులు మండిపడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు, ఉద్యమానికి, సంస్కృతికి చిహ్నాలు అవమానం జరిగిందంటూ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది ఒక్కసారి మీరు ఏం మాట్లాడినరు ఏందనేది చూసుకొని దాన్ని బట్టి మీకే అర్థం అయిపోతుంది. మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు, ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు ఏందనేది. ఎవ్వరు కూడా వ్యతిరేకి కాదు జనసేన, ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఎవరైనా కూడా పెట్టచ్చు. ఇప్పుడు సిజేపీ ఉన్నది, సిజేపీని ఎవరైనా అపోజ్ చేస్తారు? ఇక్కడ ఎవరు చేయరు కదా. పార్టీలు ఎవరైనా పెట్టచ్చు, ఎక్కడి నుంచి అయినా లించవచ్చు, చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫ్రీడమ్ అనేది ఉన్నది. కానీ తెలంగాణను దెబ్బతీసేలాగా ఎవరు కూడా మాట్లాడకండి అని చెప్పి ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఇంకంతే ముచ్చటిగా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.